ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏ పైన ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. శుభవార్త. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా రిలేకైతే వెళ్ళిపోదామండి మనం. త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అయితే అందించనుంది. ఉద్యోగుల డిమాండ్లపైన ఇప్పటికే అధికారులు కమిటీ ఏర్పాటు చేసిన సర్కారు కొన్ని డిమాండ్ల పరిష్కారానికి అంగీకరించినట్లు సమాచారం. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్లు, పెండింగ్ బకాయిలు చెల్లించడానికి ముందుకొచ్చినట్టు వినికిడి. ఒక డిఏ ఆరోగ్య పథకం ప్రకటించే అవకాశాలు అయితే ఉంది. సత్వరం ఆర్థికేతర డిమాండ్లు నెరవేర్చడానికి రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవం నాడు ప్రభుత్వం అధికార ప్రకటన అయితే చేయనుంది. ఇక ఉద్యోగ సంఘ వర్గాలు చెబుతున్నాయి, పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏలో 2 డిఏలు ఇవ్వాలని ఉద్యోగులు పట్టుబడుతున్నాయి. ఒక డిఏ విడుదలకు సర్కారు సుముఖత వ్యక్తం చేసినట్లు, అలాగే ఉద్యోగుల కోరిక మేరకు ఆరోగ్య పథకం ప్రకటించడానికి ప్రభుత్వం అంగీకరించినట్టు తెలియవచ్చింది. కాగా ఉద్యోగ సంఘ నేతలు ఒక్కటిగానే ఉండాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ప్రభుత్వ పెద్దల సూచనలతో మారం జగదీశ్వర్ నేతృత్వంలో ఉద్యోగ సంఘాల జేఏసీలో లచ్చిరెడ్డి సారథ్యంలో ఉద్యోగ సంఘాల జేఏసీ విలీనానికి సిద్ధమైనట్లు వినికిడి. మేరకు ప్రభుత్వ పెద్దల సమక్షంలో ఇరుపక్షాల నేతల మధ్య జరిగిన చర్చలు ముగిశాయని, వారం రోజుల్లోనే ఉద్యోగ సంఘాలు ఐక్య కార్యాచరణ సమితి 2 జేఏసీలు విలీనం అయితే ప్రకటన చేస్తారని. డిఈఓలంటే చులకన భావం వద్దు, అనుభవజ్ఞుల సీనియర్లు ఉన్నారు, అంతా కష్టపడి పనిచేస్తున్నారు, దయచేసి గౌరవం ఇవ్వండి, నేర్చుకోండి. ఇక ఉదయం 7 గంటలకే పరిగెత్తాలి, సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9 గంటల వరకు జూమ్ మీటింగ్ పెట్టి సతాయిస్తే ఎలా? ఇక ఇంటికి వెళ్ళిన జూమ్ మీటింగ్లోనే ఉండడంతో కుటుంబ సభ్యులు విసుకుంటున్నారు. రాష్ట్ర స్థాయిలో 10 మంది 10 రకాల ఆదేశాలు ఇస్తారు. మేము జిల్లాలో ఉండేది ఒక్కరమే, మాకు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు ఉంటారు, ప్రజాప్రతినిధులు, మీడియా, విద్యార్థి సంఘాలందరికీ మేము సమాధానం చెప్పాలి. రకరకాల టార్చర్లు అనుభవిస్తున్నాం, అర్థం చేసుకోండి. ఇక 12 రెగ్యులర్ డిఈఓ పోస్టులు ఉంటేనే 4 పనిచేస్తారు, మిగతా అన్ని ఖాళీలే, వాటిని నింపడం లేదు, కొత్త పోస్టులు మంజూరు చేయడం లేదు. 33 జిల్లాలకు 12 మినహా పోస్టులు లేవు. వీటి గురించి ఎవరు మాట్లాడారు, అన్క్వాలిఫైడ్ వాళ్ళను పెట్టి నడిపిస్తున్నారు, ఇంకా ఒత్తిడి తెస్తే పారిపోవాల్సి వస్తుంది. ఇది ఓ జిల్లాధికారి వ్యక్తం చేసిన ఆవేదన. అసంతృప్తి ఏకంగా విద్యాశాఖ ఉన్నతాధికారి